48 గంటల్లో అంటే ప్రభుత్వం తలచుకుంటే 48 గంటల్లో కిరాయి గ్యాంగ్లను మెయింటైన్ చేసే వ్యక్తుల చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేరేంటో కనుక్కోనడం పెద్ద విషయం కాదు. సో పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఏమవుతారో ఆలోచించండి అంటూ చాలా సీరియస్గా కూడా మాట్లాడారు. అందులోనే యోగి ఆదిత్యనాథ్ యూపీలో తీసుకునే నిర్ణయాలు ఇక్కడ తీసుకుంటే ఇంకా పరిస్థితి వేరేలా ఉంటుందని కూడా చెప్పారు. అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా రాష్ట్రంలో? అవసరమా? అది చాలా అవసరం అండి. ఎందుకంటే అంటే ఈ మాట అవసరము. అసలు యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడు అని అదే క్లారిటీ ఉంటే ఇక్కడ అవసరమో కాదో నిర్ణయించుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లో అండి మీకు 2018లో 41 ఎన్కౌంటర్లు జరిగినాయండి. మధ్యలో కొంత తగ్గినాయి, మధ్యలో కొంత అంటే అటువంటి కార్యక్రమాలు ఏమీ లేకపోయేసరికి మళ్ళీ క్రిమినల్స్ పెరిగారు. ఈ సంవత్సరం అండి నవంబర్ 30వ తారీఖు వరకు 42 ఎన్కౌంటర్లు జరిగినాయండి. 42 మందిని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఈ రౌడీలు మల్టిప్లై అవుతూ ఉన్నారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అది చెప్పడానికి నేను మీకు ఈ ఫిగర్ చెప్తూ ఉన్నా. మీకు ఉత్తరప్రదేశ్ లో ఎక్కడ మెయిన్ గా ఆ మీరట్ ఆ ఏరియాలో అయితే వారణాసి, మీరట్ ఈ ఏరియాల్లో ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్టర్స్ ఉంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా అసలు మామూలు భూ కబ్జాలు కాదు. భూ కబ్జాలు ఏంటి, అమ్మాయిలు కనపడితే రేపు చేయండి వదలరు. అటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎంత పోలీస్ ఫోర్స్ కావాలి. అందుకని ఏం చేశారు అంటే యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఒక డెసిషన్, మరి అని అఫీషియల్ గా తీసుకున్నాడా లేదు అన్అఫీషియల్ గా తీసుకున్నాడా అనేది అది క్లారిటీ లేదు, ఎవరికి క్లారిటీ లేదు. బట్ హీ సపోర్టెడ్ దట్. ఈ అక్రమ కట్టడాలు, కాలువలు, చెరువులు అన్ని ఆక్యుపై చేయటం, అక్రమ కట్టడాలు కట్టడం, పక్కన వాళ్ళ ల్యాండ్ ఆక్యుపై చేయటం, కలుపుకోవటం, ఇదే గోల పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే. పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసరికి వాళ్ళు వేట మొదలు పెట్టారు. వేట మొదలుపెట్టి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయటం మొదలు పెట్టారు. మీరు ఇందాక చెప్పారు బుల్డోజర్ బాబా అంటారు యోగి ఆదిత్యనాథ్ అని. ఎందుకు అంటారు అంటే మరి ఈ క్రిమినల్స్ అడ్డాలో మొత్తం అన్ని ఆక్యుపేషన్లే. ఒక ప్లేస్ చూస్తారు, ఆక్యుపై చేసుకుంటారు. ఎవరికి లీగల్ గా ఎవరికి ఏది ఉండదు అక్కడ. ఆ మొత్తం ఆ ఇళ్ళు అన్ని కూలగొట్టాడు అనమాట ఆదిత్యనాథ్ యోగి. సో దాంతో ఏమైపోతున్నది అంటే వాళ్ళల్లో ఒక భయం వచ్చింది. మనం బతకాలి అంటే సాధారణ ప్రజల్లాగా మనం బతకాలి, ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ కూలీ నాలి చేసుకుంటూ బతకాలి అన్న సెన్స్ వచ్చింది. దాంతో పాటు ఈ చిన్న వ్యాపారాలు పెట్టుకోవటానికి వాటికి లోన్స్ ఇవ్వటం మొదలు పెట్టాడు యోగి ఆదిత్యనాథ్. ఉత్త చంపటమే కాదండి, వాళ్ళకి రీహాబిలిటేషన్ కోసం సహాయం చేశాడు. ఎవడైనా కానీ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా వాడు రీహాబిలిటేట్ చేసుకుంటాను అంటే వాడికి సహాయం చేయటం మొదలు పెట్టాడు. దాంతో మొత్తం సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో చెడగొట్టే వాళ్ళు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వస్తూ ఉంటారు. అందుకని 2018లో హైయెస్ట్ ఎన్కౌంటర్స్ జరిగినాయి, 41 ఎన్కౌంటర్లు ఆ సంవత్సరం జరిగింది. మళ్ళీ తర్వాత 2025 ఈ సంవత్సరం నవంబర్ ఎండింగ్ కి 42 మందిని చంపారు. దీంతో ఏమైంది అంటే క్రిమినల్స్ లో ఒక రకమైన భయాందోళనలు రావటమే కాకుండా సివిక్ సొసైటీలో వాళ్ళు ధైర్యంగా తిరగగలుగుతున్నారు, వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, అమ్మాయిలు చదువుకోగలుగుతున్నారు. ఇది సివిక్ సొసైటీలో వచ్చిన మార్పులు. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే మీరు చూడొచ్చు, రప్ప బోర్డులు కనిపించటం మానలేదు. అవును, చంద్రబాబు నాయుడు ఇప్పటికి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు ఆయన, ఈ రప్ప బోర్డులు పెడితే ఊరుకోమని. కానీ ఆగారా? ఆగట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా
ఇప్పుడు మీరు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నారంటే ఎంత ఉన్మాదం ఉందో చూడండి. వాళ్ళల్లో ఎంత ఉన్మాదం మనకు కనిపిస్తుందో చూడండి. రప్ప రప్ప అంటూ మారణాయుధాలు పట్టుకొని ఆ విజువల్స్ అన్ని కూడా మీరే చాలా సార్లు ప్లే చేశారు పవన్ గారు. మారణాయుధాలు పట్టుకొని డాన్సులు వేస్తూ ఉంటే పౌర సమాజం ఎంత భయానక పరిస్థితికి లోనవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే మీకు ఎన్నికలు లేదు, మీకు రాజకీయము, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. సాధారణ ప్రజలని భయభ్రాంతులకి గురి చేసే హక్కు, అధికారం మీకు ఎక్కడిది? ఎవరిచ్చారు మీకు? మామూలు మొన్న ఈ చిన్న చిన్న కేసుల్లో అరెస్ట్ చేస్తూ ఉంటే న్యాయస్థానాలు రియాక్ట్ అవుతున్నాయి. అట్లా అరెస్ట్ చేస్తారండి, ఇట్లా అరెస్ట్ చేస్తారండి అని. మరి ఏం చేయాలి? ఉత్తరప్రదేశ్ మోడల్ ఇంప్లిమెంట్ చేయాలా? అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అనేది అంటే భయంకరంగా ఒక మార్ఫుడ్ ఫోటోతోటి ఒక పాపులర్ లీడర్నో, ఆ లీడర్ ఇంట్లోని వాళ్ళనో, లేదు అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళనో వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. మీకు నకిలీ మద్యం కుంభకోణం బయటికి వచ్చిన తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ పోలీసులు దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన క్యాంపెయిన్ ఏంటి అంటే, ఈ ప్రతి రాష్ట్రంలో సప్లై అవుతున్న ప్రతి 5 బాటిళ్లలో 1 బాటిల్ నకిలీది. ఈ కుంభకోణం వల్ల చంద్రబాబు నాయుడు 200 కోట్లు సంపాదించాడు అని అఫీషియల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రచారం చేసింది. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎట్లా దీన్ని? అంటే 200 కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యం కుంభకోణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సంపాదించాడు అని ఒక అసత్య ప్రచారాన్ని విచ్చలవిడిగా చేస్తే ఆ పార్టీని ఏమనాలి? ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల ఆలోచన విధానాన్ని ఏమనాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను పవన్ గారు, ఇటువంటివి కొన్ని లక్షలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అట్లాగే అంతెందుకు సార్, గంజాయి బ్యాచ్ ని ముగ్గురు పీడీ యాక్ట్ ఉన్నటువంటి వ్యక్తులను ముగ్గురిని పోలీసులు రోడ్డు పైన ట్రీట్మెంట్ చేస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా పరామర్శ చేయడానికి. అంటే అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. తెనాలి ఐతాన్ నగర్ లో ఆ ముగ్గురు, ఆ విక్టరు, ఒకటి పేరు ఇదేంటంటే వాడి పేరు కిల్లర్ అట, వాడి ముద్దు పేరే కిల్లర్. అంటే కిల్లర్ అని పేరు ఎవడన్నా పెట్టుకుంటాడండి? అసలు ఎవడన్నా పెట్టుకుంటాడా? ఏదో బుజ్జో కన్నో పండో ఏదో పెట్టుకుంటాడు, కానీ వాడు కిల్లర్ అని పెట్టుకున్నాడు. పెట్టుకొని వీళ్ళందరూ ఈ గంజాయి బ్యాచ్ ఏం చేశారు అంటే, చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ మీద అటాక్ చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు. అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. అతను ప్రాణభయంతో పారిపోయాడు, ఒక్కడే ఉన్నాడు. అతను అక్కడి నుంచి పారిపోయి వస్తే ఆ తర్వాత ఈ విషయం తెలిసి మిగిలిన పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి గంజాయి బ్యాచ్ కి కొంచెం మనం లెసన్ చెబుదామని చెప్పి వాళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేశారు. వాళ్ళేమి యోగి ఆదిత్యనాథ్ చేసినట్టు ఎన్కౌంటర్ చేయలేదు. ఎట్లా సార్ రేపు పొద్దున ఆ ట్రీట్మెంట్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు? నేను అదే చెప్తున్నా. వాళ్ళు కనీసం మోకాళ్ళ కింద కాల్పులు కూడా చేయలేదు. పాపం తెనాలి పోలీసులు చాలా మంచి వాళ్ళు. అదే కదా. వీళ్ళు వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి? మంచి వాళ్ళు, చిన్నపిల్లలు ఏదో పని చేస్తే అన్నాడు. చిన్నపిల్లల వాళ్ళు గంజాయి అమ్మేవాడు చిన్నపిల్లడా? ఒక్కొక్కరి మీద 10కి పైన కేసులు ఉంటాయా? పోలీసు కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేస్తే చిన్న పిల్లలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? అసలు మీరు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు పవన్ గారు? మీరు అంటే ఆ గంజాయి బ్యాచ్ అక్కడ ఇటువంటి లంపెన్ ఎలిమెంట్స్ ని ఒకసారి క్రిమినల్స్ తోటి మీటింగ్ పెట్టి, అంటే క్రిమినల్స్ అంటే వాళ్ళ యూత్ వింగ్ అని పెట్టి, మీరందరూ మీ ఇష్టం వచ్చిన పని చేయండి, మహా అయితే జైల్లో పడేస్తారు, 3 నెలల్లో బయటకు వస్తారు. నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా, నన్ను చూడండి, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను కదా అని చెబుతూ ఉంటే, మరి యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎలా?
అంతే కదా. ఇప్పుడు మీరు- పోలీసుల మీద మీరందరూ దాడి అనుకోండి, చేశారు, మీరందరూ సామాన్య చాలా ప్రజలు రకరకాల లెక్కన కథలు వాళ్ళకి చెప్పండి. ఇంకా. నేను కూడా ఒక జర్నలిస్ట్నే. ఉమ్, అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా వద్దా అనే విచక్షణ జ్ఞానం కూడా నాకు ఉన్నది. అదే అదే. కానీ ఈ నేరాలని, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ని, ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విపరీత పోకడలని, ఈ ప్రచారాలని, ఈ బురద జల్లి పక్కనోడి మీద వేసే ప్రక్రియని ఎలా ఆపాలో కూడా ఈ మేధావులు చెప్పండి. అంతే. ఏమన్నా నేను చెప్పే వాటికి ఖండించే వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళు చెప్పమనండి. ఎందుకుంటారు, చాలా మంది వస్తారు బయటకి ఇంకా. ఎట్లా కంట్రోల్ చేస్తావో నువ్వు చెప్పు. ఉమ్, ఇది నా ప్రశ్న. రైట్ సార్, రైట్. నేను ఐఎమ్ నాట్. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అన్ని చోట్ల కూడా సాధ్యం కాకపోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్స్ చేశాడు, ల్యాండ్ గ్రాబర్స్ చేశాడు, రేపులు చేసేవాడిని చేశాడు, ఈ దారి దోపిడీగాళ్ళని చేశాడు. సో నేను చెప్తున్నది ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ సిచ్యుయేషన్ అనేది కూడా అంతకు మించి మెరుగ్గా ఏమీ లేదు, అట్లాగే ఉన్నది. అందుకని తగిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు టఫ్ గా ఉండాలి అనేదే నా కోరిక తప్ప రైట్. ఏదో ఎన్కౌంటర్ చేసి చంపమని అంతే కాదు. అంతే.